రీసెంట్లీ జనవరిలో ఐఐటి మెయిన్స్ ఎగ్జామ్ని రాయడం అయితే రాసేసారు. కానీ చాలామంది స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఐఐటి జేఈఈ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ గురించి, దాంట్లో వచ్చే ఎలిజిబిలిటీ గురించి అండ్ దాని నుంచి మనం ఏ కాలేజెస్లో అడ్మిషన్స్ గెయిన్ చేసుకోవచ్చు, ఈ కాన్సెప్ట్ మీద పూర్తి అవగాహన లేక రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ 85% వస్తే నాకు ఐఐటిలో సీట్ వస్తుందా, నేను అడ్వాన్స్ లెవెల్కి క్వాలిఫై అవుతానా, లేదు మా అమ్మాయికి మా అబ్బాయికి దీంట్లో 60%, 62% వచ్చింది, దీని నుంచి ఏదైనా ఐఐటీలో కాలేజ్ వస్తుందా, ఐఐటీలో రాకపోతే మనం అట్లీస్ట్ ఎన్ఐటి లేదా IIITకి క్వాలిఫై అవ్వగలమా, ఇలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్లీ అడగడంతో వీళ్ళకంటూ ఒక పూర్తి అవగాహన ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీంట్లో ఐఐటి జేఈఈ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ని 2 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. ఒకటి జేఈఈ మెయిన్స్, రెండోది జేఈఈ అడ్వాన్స్. జేఈఈ మెయిన్స్ వచ్చేటప్పటికల్లా సంవత్సరంలో 2 సార్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి డిసెంబర్ లేదా జనవరి నెలలో ఫస్ట్ అటెంప్ట్, రెండోది ఏప్రిల్ లేదా మే నెలలో సెకండ్ అటెంప్ట్. రెండోది ఈ రెండిట్లోనూ ఏదైనా ఒక ఎగ్జామ్లో హైయెస్ట్ స్కోర్ పొజెస్ చేస్తే దేంట్లో అయితే మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందో బెస్ట్ ఆఫ్ ద 2 తీసుకొని మీ ఫైనల్ ర్యాంక్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు పర్సంటైల్ మాత్రమే ఇస్తారు, ర్యాంక్ ఇవ్వరు. ర్యాంక్ మీకు సెకండ్ది అయిపోయిన తర్వాత దాంట్లో 2.4 lakhs దట్ ఈస్ 2,40,000 మందిని అడ్వాన్స్కి క్వాలిఫై చేస్తారు. ఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయిన తర్వాత మీరు అడ్వాన్స్ ఎగ్జామ్ని ఇవ్వాల్సి వస్తుంది. దానికి 20 రోజుల నుంచి నెల రోజుల దాకా గ్యాప్ ఉంటుంది. దెన్ ఐఐటి అడ్వాన్స్ అయిపోయిన తర్వాత మీ ఫైనల్ ర్యాంక్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. బేస్డ్ అపాన్ ఓపెన్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ కేటగిరీ, ఇలా డిఫరెంట్ జనరల్ కేటగిరీస్లోనూ అండ్ రిజర్వ్డ్ కేటగిరీస్లోనూ మీ ర్యాంక్ని డిక్లేర్ చేస్తారు. దానిని బట్టి మీకు గనక సీట్ అలాట్మెంట్ అయినట్టయితే ఐఐటిలో మీకు సీట్ వస్తుంది. నో ఈ ఐఐటి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఐఐటి అడ్వాన్స్తో పాటు ఐఐటి కింద ఉండేవి, దట్ ఈస్ ఎన్ఐటీస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, IIITs, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీటిల్లో అడ్మిషన్ తీసుకోవడానికి కూడా ఇదే ఎగ్జామ్ని బేసిస్ కింద తీసుకుంటారు. నో వీళ్ళు ఐఐటి మెయిన్స్ రాస్తే చాలు, అడ్వాన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐఐటి మెయిన్స్ బేస్ చేసుకునే ఎన్ఐటీల్లో కానీ IIITలో కానీ మీకు అడ్మిషన్ దొరుకుతుంది. నో దీంట్లో కూడా మీకు ఎవరికి సీట్ వస్తుంది ఎవరికి రాదు దీన్ని కనుక చూసుకున్నట్టయితే మీకు ప్రజెంట్ ఐఐటీస్ వచ్చేటప్పటికల్లా ఇండియాలో 23 ఐఐటీస్ ఉన్నాయి. ఈ 23 ఐఐటీస్లోనూ మొత్తంగా కలిపి 17,740 సీట్స్ ఉన్నాయి ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. దట్ ఈస్ కంప్యూటర్ సైన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే మళ్ళీ దానిలో కూడా ఇప్పుడు రీసెంట్లీ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ దాంతోపాటు డేటా సైన్సెస్, ఇలా సబ్ కేటగిరీస్ కూడా వచ్చింది. ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ 23 ఐఐటీస్లో 17,740 సీట్లు ఫిల్ అయిన తర్వాత ఆ రిమైనింగ్ స్టూడెంట్ ఎన్ఐటీస్ అండ్ IIITస్కి ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి మీ పర్సంటైల్ అట్లీస్ట్ మినిమం టు మినిమం 95 ఆర్ 95 అబోవ్ ఉన్నట్టయితే కనుక మీరు అడ్వాన్స్ లెవెల్కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. 90% ఆర్ 90% అబోవ్ ఉంటే కనుక మీరు దాని తర్వాత ఉండే కేటగిరీస్, దట్ ఈస్ అట్లీస్ట్ ఎన్ఐటీస్ ఆర్ IIITస్లో మీ ప్లేస్ని రిజర్వ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సబ్జెక్ట్ టు ద కంప్లీషన్ ఆఫ్ అడ్మిషన్స్ ఇన్ ద ఐఐటీస్ అయిపోయిన తర్వాత, అంటే దానిలో ఉన్న 17,000 సీట్లు అయిపోయిన తర్వాత రిమైనింగ్ అలాట్మెంట్స్ మీకు ఎన్ఐటీస్ అండ్ IIITస్లో జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఇండియాలో వచ్చేటప్పటికల్లా 31 ఎన్ఐటీస్ ఉన్నాయి. ఈ 31 ఎన్ఐటీస్లో మొత్తంగా కలిపి 24,229 సీట్స్ ఉన్నాయి. నా దీని తర్వాత IIITs కనుక వచ్చినట్టయితే 26 IIITs, వీటిల్లో 7,746 సీట్స్ ఉన్నాయి. సో మొత్తంగా ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ IIITs ఈ మొత్తం కలిపి మీకు 49,715 సీట్స్ ఉన్నాయి. ఓకేనా? కాబట్టి ఎగ్జామ్ రాశారు డజంట్ మీన్ దట్ మీరు ఐఐటిలో సీట్ గెయిన్ చేశారని. ఓకేనా? ఈ స్ట్రీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ని జాగ్రత్తగా చూసుకోండి. రెండోది, ఐఐటి రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఐఐటీస్లో మాత్రమే చేస్తేనే ఇంజనీరింగ్ అంటారా అంటే అవసరం లేదు కదా. దానికంటే బెటర్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. లైక్
IISc, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, BHU, బెనారస్ హిందూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇలా ఇండియాలో ఎన్నో సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ దానికి రిలేటెడ్గా ఉన్న ఎఫిలియేటెడ్ యూనివర్సిటీస్, మంచి మంచి యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మీరు ఇంజనీరింగ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కంప్లీట్ చేసుకోవడానికి, స్టార్టింగ్ విత్ కంప్యూటర్ సైన్స్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే కనుక సివిల్, మెకానికల్, ఆటోమొబైల్స్, ఏరోనాటికల్స్, ఇలా మీరు కావాలనుకున్న దానిలో ఇంజనీరింగ్ చేయడానికి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, లైక్ VITs అండ్ SRMs ఆల్సో. కాబట్టి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీరు IIT ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ని రాశారు, దాంట్లో 13 లక్షల కంటే పైగా త్రూఅవుట్ ద ఇండియా అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు IITs, NITs అండ్ IIITs మొత్తంగా కలుపుకుంటే 50,000 సీట్లు కూడా లేవు. అవునా? అంటే 50,000 సీట్లు అంటే 5% సీట్స్ కూడా మీకు ఎంట్రన్స్ రాసిన వాళ్ళ మొత్తానికి రిజర్వ్డ్గా లేవు. కాబట్టి రాసిన ప్రతి ఒక్కడికి IIT, NIT, IIITలో సీట్లు రావాలంటే జరగని విషయం. 12,50,000 మందికి ఇక్కడ సీట్స్ లేవు. కాబట్టి వీళ్ళందరూ ఇంజనీరింగ్ చేయకుండా అలాగే మిగిలిపోతున్నారా? కాదు కదా. ఇండియాలో ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో వాళ్ళకి కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్ళి MS చేసుకోవడాలు, లేదా ఇక్కడే గేట్ ఎగ్జామ్ రాసి MTechని కంప్లీట్ చేసుకోవడాలు, అండ్ ప్రాపర్లీ IIT వాళ్ళతో కంపేర్ చేస్తే కొంతమంది బెటర్గా కూడా లైఫ్లో సెట్ అవుతున్నారు. కాబట్టి IIT అనేది కోర్స్ స్ట్రక్చర్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఓకేనా? ఇండియాలో ఇంజనీరింగ్ దానికి ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేసుకుంటూ జరుగుతున్న రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో IITs ఒకటి, దానికి నేను ఒప్పుకుంటాను. కానీ ఇవి కాకుండా కూడా మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి. ఓకేనా? అండ్ వీటిల్లో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ అటానమస్లీ కూడా ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ SRM ఉంది, SRM EEE, దట్ ఈస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. విట్ ఉంది, విట్టి, దట్ ఈస్ దాని యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్. వీటికి నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నప్పుడు కరస్పాండింగ్లీ ఆ నోటిఫికేషన్స్ని ఫాలో అప్ చేసుకోండి, అప్లై చేసుకోండి. ఆ ఎగ్జామ్స్ కోసం సేమ్ సిలబస్ కాబట్టి ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వండి. మీరు ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ని క్లియర్ చేసి డెఫినెట్లీ ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చేస్తారు. లేదు, మీకున్న స్టేట్ లెవెల్లో AP కనుక తీసుకున్నట్టయితే AP EPSET, TS కనుక తీసుకున్నట్టయితే TS EPSET, వేరాస్ KRU సెట్, ఇలా డిఫరెంట్ స్టేట్స్లో మీకు ఈ ఇంజనీరింగ్ కోసం డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి అటెంప్ట్ చేయొచ్చు. ఇలా మీరు ఏదో ఒక కాలేజ్లో ఇంజనీరింగ్ చేయొచ్చు. ఓన్లీ పాయింట్ ఈస్ మీరు ఎక్కడ ఇంజనీరింగ్ చేసినా ప్రాపర్లీ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారా లేదా అనేదే పాయింట్. అల్టిమేట్లీ రేపు మీకున్న సబ్జెక్ట్ని బేస్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి తప్ప, మీరు ఏ కాలేజ్లో చేసిన దాన్ని బేస్ చేసుకొని మీకు జాబ్స్ వచ్చే ఆప్షన్ వెళ్ళిపోయి చాలా కాలమైంది. సో సొసైటీలో మీరు సో ఇన్స్టిట్యూషన్లో చెప్తున్నారు అంటే, మీరు సో ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు అంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ బేసిక్ రికగ్నిషన్, అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ ద ఫైనల్ రికగ్నిషన్. క్లియరా? కాబట్టి సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ లేదా ఇప్పుడే ఫస్ట్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ IITకి ఏం చేయండి, బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇవన్నీ కూడా బాగుంటాయి కాబట్టి. కానీ IITలో మాత్రమే చదువుదాం అనుకోవడం రాంగ్. క్లియరా? సో దీంతో మీకు IIT JEE ఎగ్జామ్ యొక్క బేసిక్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక డెఫినెట్లీ కింద కామెంట్లో తెలియజేయండి. డెఫినెట్లీ నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ ఇండియాలో ఉన్న IITs కాకుండా అదర్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమున్నాయి, వాటిల్లో అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, వీటన్నిటిని కవర్ చేసుకుంటూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్, దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.